హైదరాబాద్. Yeah. హైదరాబాద్. మా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చాను మీకు. ఇప్పుడు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ స్టాక్ మార్కెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మేము ఒక 1 వీక్ ట్రై చేస్తాం. మీరు ఇచ్చే కాల్స్ డైలీ ఇచ్చే కాల్స్ మీకు 1 వీక్ ట్రై చేస్తే వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ బై చేయమన్నావు, ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. టార్గెట్ 3 ఒకసారి ఇచ్చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాలి. అది కంపల్సరీ మీ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన మీరు అకౌంట్ ఇచ్చిన అకౌంట్ ద్వారా ఇంప్రూవ్ చేయాలా, లేదంటే మేము బయట నుంచి చేసుకోవచ్చు? బయట నుంచి తెచ్చుకుంటే చేయలేము, ఎందుకంటే మేము ఇచ్చే సర్వీస్ ఫ్రీగా ఇస్తాము. ఓకే. డిమాట్ అకౌంట్ కూడా ఫ్రీ అయ్యి, ఓకే. సర్వీస్ ఫ్రీ అయ్యి, మేము ఎవరి దగ్గర 1 రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. ఓకే. మాకు తెలిసిన సబ్జెక్టు మేము ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గా ప్రతి క్లయింట్ చెప్తున్నాం, ఇట్లా చేస్తున్నారు. మీరు చెప్పేదంటే మీ దగ్గర డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు, దాని నుంచి ఇంప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి. ఓకే. అదొకటి మేము అదొకటి చెప్పేది కూడా అదే. వేరే డిమాండ్ ఉంటే మా దగ్గర చేయమంటే మేము సర్వీస్. మార్కెటింగ్ లో మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి? నేను 13 years అయింది మార్కెటింగ్ గురించి. ఓకే. ఇప్పుడు కాల్స్ కి కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదంటే మీరు చార్జ్ చేస్తున్నారా? లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు కాస్ట్ ఫ్రీగా ఇస్తారు, ఎడిషన్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు కాల్స్ అనేవి బేసిక్ గా బయట చూస్తుంటే స్టాక్ మార్కెట్ మీద చాలా నెగిటివ్ ఉంది. 90% పీపుల్స్ మనీ పోగొట్టుకుందాం అనుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మీరు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు అన్నారు కదా, మీ ఎలా ఇప్పుడు కొత్తగా మాలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక దీని మీద ఎలా మీ ఎలా ముందుకు వెళ్ళాలి, దీని మీద రావచ్చా, ఇప్పుడు మీ టైంలో మేము జాబ్ చేస్తూ రిస్క్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉంది మాకు. సో ఏమంటారు మీరు? రిస్క్ అనేది ఉండదు మార్కెట్ లో, రిస్క్ లేకుండా ఉండదు. ఏ బిజినెస్ అని రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే మేజర్ ఇష్యూస్ ఏమన్నా, ఇప్పుడు మన కరోనా, ఇప్పుడు ప్రెసెంట్ వారు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రిస్క్ అయితే ఉండదు. కానీ మనం కొనే స్టాక్స్, ఫండమెంటల్ స్టాక్స్ మీకు మార్కెట్ పడిపోయినప్పుడు, ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఎంత ఫండమెంటల్ స్టాక్ అయినా మార్కెట్ పడినప్పుడు పడిపోతాయి స్టాక్స్. ఓకే. మళ్ళీ మార్కెట్ రికవర్ అయినాక మనం పేషెంట్ గా వెయిట్ చేయాలి. అప్ అండ్ డౌన్స్ ని మేము మేనేజ్ చేయగలను అంటారు. కంపల్సరీ చేయాలి, మేనేజ్ చేసుకోవాలి. ఓకే. కానీ మేనేజ్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ 1 month స్టాక్ ఉన్నారు, మార్కెట్ పడిపోయినప్పుడు మళ్ళీ స్టాక్ వాల్యూ పడిపోద్ది. కానీ కింద మనం యావరేజ్ చేయడానికి కూడా మళ్ళీ దాంట్లోనే రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తొందరగా రిటర్న్స్ అనేది తొందరగా కనబడుతుంది. ఓకే. మీ సజెషన్ ప్రకారం స్టాక్ మార్కెట్ ని చేయొచ్చు. అంటే వార్ టైమ్ లో చాలా మంది మళ్ళీ పోగొట్టుకున్నామని చెప్తున్నారు కదా, సో ఇందువల్ల అంటే అంటే మనం ఈ వార్ కూడా గెయిన్ చేయొచ్చు, లేదంటే ఈ వార్ టైమ్ లో మనం చేయకుండా ఉండడం బెటరా? ఏది బెటర్ అంటారు? చేయొచ్చు. ఇప్పుడు వారు స్టార్ట్ అయింది. వారు స్టార్ట్ అయితే ఎవరేమన్నా ఇప్పుడు 1 week జరిగింది, ఇక్కడ ఆగిపోద్ది అనుకుంటాం. ఎవరైనా ఇక్కడ ఆగిపోద్ది అనుకుంటాం. కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ కంటిన్యూ మార్కెట్ పై నుంచి 2000 పాయింట్లు కింద పడింది. పడినా కూడా మరి స్టాక్స్ అయితే పడ్డాయి. అదే ఇందాక చెప్పిన కూడా స్టాక్స్ పడ్డాయి. కింద యావరేజ్ చేసుకుంటే మన రిటర్న్స్ అనేది తొందరగా దాంట్లోనే గెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈక్విటీ అని ఫ్యూచర్స్ అని ఆప్షన్ ఉన్నాయి కదా, చాలా మంది ఆప్షన్స్ లో పోగొట్టుకున్నాం అంటారు. సో ఏది బెటర్ అంటారు? అంటే ఆప్షన్స్ చేయొచ్చా, అంటే మనీ గెయిన్ చేయొచ్చా, లేదంటే ఆప్షన్స్ చేయకుండా? ఆప్షన్ చేయొచ్చు. కాదు చేసుకున్న 1-2 లాట్లు చేసుకోవాలి. అదే ఈచ్ క్వాంటిటీ చేస్తే మాత్రం మీరు ఆప్షన్స్ లో లాస్ అయిపోతారు. ఓకే. ఏ మోడ్ ఆఫ్ ట్రేడింగ్ బెటర్ సార్, అంటే మనీ గెయిన్ చేయడానికి? ఫ్యూచర్స్ కానీ మాకున్న ఎక్స్పీరియన్స్ అయితే స్టాక్ ఫ్యూచర్ చేసుకోవడం బెటర్. మేము స్టాక్ ఫ్యూచర్స్ లోనే డైలీ 2-3 కాల్స్ వస్తాయి. మేము నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ ఇస్తాం, కానీ ఆప్షన్స్ లో చేయొద్దని చెప్తాం. సో ఓన్లీ ఫీచర్స్ ఓన్లీ ఫీచర్ చేసుకుంటే మనకి ఇన్కమ్ కూడా అట్లనే జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా మేము ఇచ్చినవి కూడా ఇప్పుడు మా సక్సెస్ రేటు 100 calls లో 10 calls పోయినా కూడా 90% సక్సెస్ ఉంది. 90 ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము మా క్లయింట్స్ కి మా బ్రాంచ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎవరి దగ్గర ఒక సింగిల్ ఎన్పి అనేది ఎప్పుడు తీసుకోలేదు.
అది జరగలేదు, జరగదు కూడా. ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో మనం ఫ్రీ ట్రయల్ కొన్ని రోజులు చూసిన తర్వాత మనం మేము క్యాపిటల్ పెట్టుకోవచ్చు, మన అకౌంట్ లోనే క్యాపిటల్ పెట్టుకొని చేసుకోమని చెప్పాను. సో ఎంత క్యాపిటల్ ఉండాలి, ఒక మనం పెట్టిన క్యాపిటల్ కి ఎంత గెయిన్ చేయొచ్చు అప్రాక్సిమేట్లీ? మినిమం అయితే 5 lakhs ఉండాలి. మేము డైలీ ఇచ్చే కాల్స్ కి 5 lakhs ఉంటే మీకు డైలీ రిటర్న్స్ కూడా అట్లానే వస్తాయి. అది ఎంత వస్తాయి అనేది ఒకసారి 5,000 అవచ్చు, 10,000 అవచ్చు, 2,000 రావచ్చు. సో స్టాక్ మార్కెట్ లో కూడా ఏంటంటే చాలా మంది పోతానే అంటారు కదా. మనం సేఫ్ ట్రేడింగ్ అంటే దేంట్లో ఆడచ్చు? సేఫ్ ట్రేడింగ్ అంటే మనకి ఒక రోజు రాకపోయినా పర్లేదు, మనకి ₹1 పోకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 5 days ఉంది, 3 days మనం గెయిన్ చేసిన రిమైనింగ్ 2 days పోతుంటాయి కొంతమంది. సో అలా పోకుండా న్యూట్రల్ గా ఉండాలి అంటే పోకుండా సేఫ్ ట్రేడింగ్ ఆడాలి అనేది అంటే ఏది బెటర్ అంటారు? సేఫ్ ట్రేడింగ్ అంటే మనం మార్కెట్ రన్ అయ్యేటప్పుడు మనం ప్రతిదీ మనం అలైన్ చేస్తాం. మనం మార్కెట్ ఇప్పుడు కన్సల్టెంట్ మార్కెట్ అనేది మనకి అర్థమైపోతుంది. కన్సల్టెంట్ మార్కెట్ మోడ్ ఉన్నప్పుడు మీకు రిటర్న్స్ రావు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టైం అసలు మేము కాల్స్ కూడా ఇవ్వం, ఓకే. సైలెంట్ అయిపోతాం. కాదు ఒకవేళ పడింది అనుకోండి, కింద ఏమైనా స్టాక్స్ మనకి లో వాల్యూలో దొరికినాయి అనుకోండి, దాన్ని మళ్ళీ యావరేజ్ అని చెప్తాం. ఓకే. ఇక్కడ ఏదైనా బెస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్ గా వెయిట్ చేయాలి. పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఎమోషన్ అయితే పోతాయి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంటర్ అయ్యే టైం ఇది. ఎందుకంటే ఈ రోజు సేల్స్ చాలా డౌన్ అయి ఉన్నాయి. ఇది వార్ కానీ ఇంకా ఏదైనా ఇష్యూ కానీ ఈ టైంలో మనం ఎంటర్ అయితే మనం తక్కువ రేట్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే, నేను ఇక్కడ నుంచి 4-5 years నుంచి సార్తో పరిచయం ఫ్రెండ్స్. సార్ ఇచ్చే కాల్స్ 90% సక్సెస్ ఉంటాయి, 100%. నేనేమనుకుంటా అంటే, మనం చాలా మంది చేసే తప్పు ఏంటంటే స్టాప్ లాస్ లేకపోవడం. యాక్చువల్ మన మనసులో మైండ్ లో మనం డిసైడ్ అయి ఉండాలి, నేను ఇంత కోరుకోవడానికి రెడీ, ఇంత గెయిన్ చేయడానికి రెడీ అని ఉండాలి. మనం ఆ మైండ్ తోట్లో ఉంటే మనకి ఏమనిపించదు, వచ్చినేమనిపించదు, పోయినేమనిపించదు. ఖచ్చితంగా 90% గెయిన్ అయినప్పుడు మనకు 10%, 15% పోయినా 90% ఎక్కువ వస్తుంది. కాబట్టి 100% స్టాప్ ప్రైస్ టార్గెట్ ఉంటుంది, స్టాప్ ప్రైస్ ఉంటుంది. అది పెట్టుకొని మనం యథార్థంగా ఉంటే నో ప్రాబ్లం. దాన్ని పెట్టకుండా ఉండి రోజు రోజుకు నష్టపోయిన వాళ్ళు చాలా మంది. చాలా నా దృష్టిలో నష్టపోయింది అంటే స్టాప్ ప్రైస్ పెట్టకపోవడం. ఇవి కొత్తగా వచ్చేవాళ్ళు, మేము ఎంట్రీ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది స్టాప్ ప్రైస్ పెట్టగానే మైనస్ అయిందని ఈ రోజు మార్కెట్ చూస్తున్నారని. ఇక నాకు తెలిసిన కాడికి ఈ రోజు మన ఇండియాలో తక్కువ ఉన్నది, వరల్డ్ మొత్తంలో చాలా మంది జాబ్స్ చేయకుండా షేర్ మార్కెట్ తోటి ఎంప్లాయీస్ గా ఉండి వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఈ రోజు నా దృష్టిలో చదువుకున్న ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేస్తే మంచి గెయిన్ చేయొచ్చు. ఈవెన్ సైడ్ ఇన్కమ్ నాకు శాలరీ ఉండి తర్వాత సైడ్ ఇన్కమ్ కూడా ఈ షేర్ మార్కెట్ లో సంపాదించుకోవచ్చు. ఒకటే రూల్, నేను స్టాప్ ప్రైస్ ఇంత, ఈ రోజు నేను 2,000 నష్టపోవాలి, 4,000 సంపాదించాలి అనే ఆలోచనతో ఉంటే ఒక్క మనిషికి ఏం ఆలోచన రాదు. ఆ రోజు మనకేముంటుంది, పోతే 2,000 పోయింది, వస్తే నాకు 4,000 టార్గెట్ ఉంది అనే ఉంటుంది. ఖచ్చితంగా 90% మనం ప్లస్ లో ఉన్నామంటే వర్కింగ్ డేస్ దాదాపు 1 month లో 20 చేంజ్ అట్లా వర్కింగ్ డేస్ ఉంటుంది. 20 days లో 5 days పోయినా 15 days ప్లస్ లో ఉంటాం. కాబట్టి ఓవరాల్ గా మనం ప్లస్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది నా ఆలోచన. స్టాక్ మార్కెట్ లో గెయిన్ చేయాలి, ప్రాఫిట్ మన న్యూట్రల్ లో ఉండి ₹1 అయినా సరే మైనస్ లోకి వెళ్లకుండా ప్రాఫిట్ లో హ్యూజ్ అమౌంట్ కాకపోయినా ₹1 అయినా అనే థాట్ ఒకసారి మీ సర్వీస్ నుంచి కానీ మీ ఆఫీస్ నుంచి వస్తే కనుక మాకు మేము 100% కాన్ఫిడెంట్ గా మేము వచ్చి మీతో చేయొచ్చు. అది ఎలా చేయగలము అంటారు? ఎలా రూల్స్? అదే ఇప్పుడు పొజిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా మేజర్ ఇష్యూలు ఉన్నప్పుడు ఓకే అది నైట్ ఇష్యూలు వస్తాయి. అది మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఓకే అట్లా డబ్బులు వచ్చినా కూడా, పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ గెయిన్ కూడా అట్లానే వస్తుంది. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, 2 రావచ్చు. నెగిటివ్ వచ్చినప్పుడు పేషెన్స్ గా వెయిట్ చేయాలి. పాజిటివ్ వచ్చినప్పుడు మనం రాహం చేసుకునే అది కూడా ఉండాలి. కొన్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అవడం కూడా ఇంపార్టెంట్. మార్కెట్ లో ఎప్పుడు ఏదో ఒక అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్టాక్ అయిపోగానే ఇంకో స్టాక్ వస్తుంది. మన డబ్బులు ఎప్పుడు ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటే 10 మంది స్టాక్స్ లో రిటర్న్స్ అనేది కనబడుతూనే ఉంటాయి.
సో అదే మేము ఇన్ని రోజుల నుంచి కూడా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ చాలా మంది చెప్పడం వల్ల మనీ పోతున్నాయి, ఎవరు పెట్టుకున్న మనీ పోతున్నాయి, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అటు సైడ్ వస్తే కనుక ఏమైద్ది, మళ్ళీ ప్రాబ్లమ్ లేదా ఏమైద్ది, చాలా మంది ఎవరిని విన్నా నష్టపోతున్నాం అంటున్నారు. కానీ ఇలా కాకుండా చాలా మంది రిఫర్ చేశారు, ఇక్కడికి వెళ్తే కనుక ఇక్కడ కాల్స్ బాగానే ఉంది, ఒకసారి చూడండి అని చెప్పి ఒకసారి ఈరోజు తెలుసుకుందాం. మీరు ఎలా ఫాలో చేస్తున్నారు, ఎలా రూల్స్, ఎలా కాల్స్ ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ లో ఉంది, అంతా ఓకే అంటే మేము మీతో జాయిన్ అవ్వాలని దానికోసం ఈ రోజు మీకు ఇక్కడికి వచ్చాను. చూడండి, మేము ఫస్ట్ చెప్పేది అయితే 1 వీక్ ట్రై చేస్తాము. ఓకే ఫస్ట్ అకౌంట్ మా దగ్గర మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఒక 1 వీక్ ట్రై చేస్తే మేము ఇచ్చే కాల్స్ మీకు 2 days లోనే అర్థమవుతుంది. 2 days లోనే అసలు వాట్ ఈస్ వాట్, అసలు డబ్బులు వస్తున్నాయి రావట్లేదు క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని పెట్టుకుని క్యాపిటల్ మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. దాన్ని పెట్టుకుంటే మీకు డైలీ రిటర్న్స్ కూడా కనబడవు. మీరు బిజీ ఉన్నప్పుడు సార్ మీ అకౌంట్ ని ట్రాన్సాక్షన్ మీ అకౌంట్ లోనే ట్రాన్సాక్షన్ కూడా చేస్తాడు. మీ మొబైల్ బిజీ ఉన్నప్పుడు సార్ మెసేజ్ ఇచ్చినప్పుడు మీరు ఏదో జాబ్స్ ఉండొచ్చు, ఓ సాఫ్ట్వేర్ కాబట్టి ఏదో మీ జాబ్స్ ఉన్నప్పుడు బిజీ ఉన్నప్పుడు సార్ ఇంటిమేషన్ ఇస్తే మీ అకౌంట్ లోనే అమౌంట్ సార్ ట్రాన్సాక్షన్ కూడా చేసి అమౌంట్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అంతే కదా సార్? ఇప్పుడు అదే ఇప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఓకే అమౌంట్ ఉన్నాయి చేసే టైం ఉండట్లేదు. వాళ్ళకి మేము ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళ అకౌంట్ లోనే మేము చేసి పెట్టేది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఓకే సో సార్ ఇంకోటి ఫ్యూచర్స్ అని చెప్పారు కదా, ఫ్యూచర్స్ కొన్ని ఫండమెంటల్ స్టాక్స్ పిక్ చేసుకోవాలని చెప్పారు. సో ఫండమెంటల్ స్టాక్స్ ని మనం హోల్డ్ చేస్తే బెటరా, అంటే మంత్లీ ఎక్స్పైరీ స్టాక్స్ ఉంటాయి కదా, సో ఫ్యూచర్స్ లో హోల్డ్ చేస్తే బెటరా లేదంటే ఎవ్రీడే ఇంట్రాడే చేసుకుంటే బెటరా? మీరు ఇప్పుడు ఇంట్రాడే కాల్స్ వస్తాను, కొన్ని హోల్డ్ చేసుకొని చెప్తాను కదా, ఏది బెటర్ అంటారు? ప్రజెంట్ ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఇంట్రాడే బెటర్. ఓకే, హోల్డ్ చేసుకోవడం అంటే కొన్న స్టాక్ మంచిది అన్నప్పుడు అదే నేను ఇందా చెప్పాను కదా, మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మీరు పైన కొని ఉంటాడు. సపోజ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఈ వారి ఇష్యూ వల్ల 200 రూపీస్ పడింది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ లో నెంబర్ 1 బ్యాంక్. దానికి ఉన్న ఫండ్మెంట్స్ మన ఆర్బీఐ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది రైట్ టైం, కొత్త వాళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఆపర్చునిటీ అనుకో. ఇప్పుడు కొనుక్కోగలిగితే మీరు ఒక 2-3 months వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. మా ఉద్దేశం ఏంటంటే నేను 13 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. నేను మార్కెట్ లో చాలా అప్ అండ్ డౌన్ చూశాను, క్రాషెస్ చూశాను, కరోనా టైం చూశాను, అప్పుడు డిమాండ్ చేసినప్పుడు ఆ టైంలో కూడా మార్కెట్ కరెక్షన్ అయింది, అప్పుడు చూశాను. కానీ ఏ రోజు ఎన్ని ఇష్యూలు వచ్చినా కూడా మేము తక్కువ నిలబడ్డాం. సో మార్కెట్ తో సంబంధం లేకుండా అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు మీరు తక్కువ నిలబడ్డాం. ఇప్పుడు వారి ఇష్యూ ఉంది, వారి ఇష్యూ వల్ల కూడా మార్కెట్ కరెక్షన్ అయింది, పైన బాగా పడిపోయింది. కానీ ఇప్పుడు రైట్ టైం, కొన్ని కొత్త ఇన్వెస్టర్లకు రైట్ టైం. ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి టైం అది. ఇప్పుడు నా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే ఇంట్రా ట్రేడింగ్ అది కింద పడ్డా పైకి పోయినా గెయిన్ అయినా మనకు సంబంధం లేదు. మనం కాలో పుట్ట చేయొచ్చు, అది పడుతుంది అన్నప్పుడు మనం పుట్లోనే ఉండొచ్చు. నా దృష్టిలో ఇప్పుడు అది మార్కెట్ ఈ రోజు వారం నుంచి ఇంకా 10 రోజులు పడ్డా మనకు ఆలోచన వస్తుంది, ఈ రోజు పడుతుంది అన్నప్పుడు మనం పడుతున్న సైడ్ ఉండాలి. ఇప్పుడు సార్ దాదాపు 9:30, 9:40, 10 o'clock ఇస్తాడు, అది పుట్టుకున్నప్పుడు అది మన మార్కెట్ తో ఏ విధమైన సంబంధం లేదు. మనం మెంటల్లీ మనం ఫిక్స్ అయి ఉండాలి. ఈ రోజు మార్కెట్ చూస్తే గెయిన్ ఐలో ఉందా, సెల్ లో ఉందా, కాల్లో ఉందా అని తెలిసిపోతుంటది. దాన్ని బట్టి మనం పుట్టుకోవాలి. మార్కెట్ పడుతుందనో ఇంకో కథనో ఇంకనో ఏం టెన్షన్ లేదు, ఓన్లీ ఇంట్రాట్రేడ్. మార్కెట్ సంబంధం లేదు, మన ఐడియా లాభం ఉంది, మనం గెయిన్ చేసుకోవచ్చు. గెయిన్ చేసుకోవచ్చు. వాళ్ళ స్టాక్స్ పైన పెట్టాలన్నప్పుడు దానిపైన కొద్దిగా వార్ ఇష్యూ ఆ ఇష్యూ అనేది ఉంటుందని మనం డైలీ ఇంట్రాట్రేడ్ లో అయితే నో ఇష్యూ. వారు కానీ ఇంకోటి రేపు ఏమన్నా కానీ ఏమన్నా మన యొక్క మైండ్ తోటి సార్ యొక్క సజెషన్ తోటి ఫిక్స్ అయి ఉంటే మనకి ఏ విధంగా అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది.
ప్రెసెంట్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నా దాంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ వల్లే అందరూ చేస్తున్నారు. అదే ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇలా మంచి కాల్స్ ఇచ్చి ఏ బాగుంటాయి, ఎలా ఉంటాయి, ఫీచర్స్, ఈక్విటీస్ వాడొచ్చా, లేకపోతే ఆప్షన్స్ ఎలా, ఇలా గైడ్ చేసే ఒక పర్సన్ కరెక్ట్ ఉన్నారంటే కనుక ఓవరాల్ అందరూ సాధ్యమంగా షేర్ మార్కెట్ అనేది ఒక భయం అనేది ఉన్నది మార్కెట్ లో బయట. అంటే మైండ్ యాక్చువల్ గా ఫిక్స్ అయి ఉండాలి. యాక్చువల్ గా షేర్ మార్కెట్ ఈ వార్క్ దానికి ఓన్లీ షేర్స్ పైన డౌన్ కావచ్చు అని మనం యొక్క ఇంట్రాడేడ్ అమౌంట్ సంపాదించాలి అన్నప్పుడు ఈ వార్ ఇష్యూ కానీ ఇంకో ఇష్యూ కానీ ఏ ఇష్యూ మనకేం పని చేయి. మనం పడిపోతుంటే మనం పడిపో సైడే ఉండాలి. intraday. ఆ రోజు గెయిన్ అవుతున్నప్పుడు ఆ గెయిన్ సైడే ఉండాలి. మనకి సంబంధం ఏమి ఉండదు. దాంతో పాటు మనం పెట్టినప్పుడు కిందికి మూవ్ అయినప్పుడు మనం స్టాప్ చేస్తే పెడుతున్నాం. ఈ రోజు మనం 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టినాం. ఆ రోజు 1% 2% మనం స్టాప్ చేసి పెట్టినాం. గెయిన్ లో 4% పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు సార్ది ఇప్పుడు మనం సార్ 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని అన్ని చూసింది కాబట్టి ఆ స్ట్రాటజీస్ ప్రకారం ఈ రోజు గెయిన్ అయితే అని పెడతాడు. మనం మూవ్ అయినా కూడా ఆ రోజు తీసుకోవాలి. ఆ రోజు మన స్టాక్ మార్కెట్ పడిపోయిందా లేకపోతే నష్టపోయిందా మనకి ఏం సంబంధం లేకుండా సంపాదించడానికి అవకాశం. పబ్లిక్ లో చాలా మందికి ఇదే తెలియదు. స్టాక్ మార్కెట్ లో పెట్టడం వల్ల 90% పోతుంది అంటే మెయిన్ అంటే ఆప్షన్స్ లో పెట్టడం వల్ల దాని టైమింగ్ ఉంటది. ఆ టైమింగ్ ఉండడం వల్ల అవి కరిగిపోతా ఉంటాయి. నాకు కొద్ది నాలెడ్జ్ చెప్పడం, నాకు కొద్ది తెలిసేటాడు. కొద్ది ఆప్షన్స్ జర ప్రాబ్లమే. ఫ్యూచర్స్ జర ఈజీ మెథడ్ కాబట్టి ఫ్యూచర్స్ లో మనం అమౌంట్ పెట్టి ఆడితే గెయిన్ చేయొచ్చు. సాధ్యమైతే ఒక సైడ్ బిజినెస్ గా అందరికి బాగుంటుందని నా ఆలోచన. అదే సార్ మా ఫ్రెండ్ కూడా అట్లా చేస్తున్నాడు, అందుకే సార్ రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వచ్చాము. చేయండి మీరు సార్ అకౌంట్ ఓపెన్ చేయండి. సార్ ఫ్రీ మెసేజ్ చేస్తుంటారు కాల్స్. ఒకసారి 1 వీక్ చూడండి. వాళ్ళ మీరు బిజీ ఉంటే సార్ వర్క్ చేస్తాడు. దానికి ఏదో కొద్ది పర్సెంటేజ్ ట్యాక్స్ కట్ చేస్తాడు. మీకు కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాని గురించి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి అని ఎక్కడ ఇన్వెస్టర్ ఉన్నా కూడా ఇలాంటి చిన్న ఇలా క్లియర్ గా చెప్పి స్టాక్ మార్కెట్ లో నష్టమే కాదు లాభం కూడా ఉన్నది. చూడొచ్చు అని మీరు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు కాబట్టి మాకు ఓకే. అసలు ఎలా చేస్తారు, జస్ట్ మాటలేనా లేదు అంటే రియల్ టైమ్ లో ప్రాక్టికల్ ఇది వర్కౌట్ అని దాన్ని తెలుసుకుందామని ఇంతవరకు మేము వచ్చింది. అంటే బయట కూడా చార్జ్ చేస్తున్నారు సార్. బయటకి వెళ్ళాము వేరే చోటికి, సో వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. మంత్లీ ఇంత చార్జ్ చేస్తున్నారు, ఎన్ని కాల్స్ ఇంత, సో అంత అమౌంట్ తీసుకుంటున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాల్స్ ఎట్లా అని చెప్పేసి అదే మా దగ్గర అదే మేము ఏంటంటే నాకు ఎవరి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు ఎవరి దగ్గర. నేను ఇట్లానే చేస్తున్నాను. ఫ్రీ అంటేనే కూడా జనాలు ఏదో అది రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను అందుకనే సర్వీస్ కూడా 1 వీక్ ట్రై చేస్తున్నాను. 1 వీక్ ట్రై చేస్తే అసలు అందరూ అదే క్వశ్చన్ చేస్తారు. సార్ మీరు ఫ్రీ అన్నారు, మీకేంటి లాభం? నాకు వచ్చేది మీరు నా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నాకు వచ్చే సర్వీస్ బ్రోకరేజ్ కమిషన్ నాకు వచ్చేది కాదు. నేను ఇచ్చే సర్వీస్ వల్ల క్లయింట్లు హ్యాపీగా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కానీ ఏదైనా కానీ మన అందరం బాగుండాలి. షేర్ మార్కెట్ నెగిటివ్ అనే దానికి నేను ఒప్పుకోను. రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. రిస్క్ ఉంటది. రిస్క్ ఉన్నా దాన్ని బేర్ చేస్తే దాన్ని మనం కంట్రోల్ చేసుకున్న క్యాపిటల్ మన దగ్గర ఉండాలి. మీరు పేషెంట్ గా ఉండి ఒక డిసిప్లైన్ గా ఉండి అంటే మీరు కాన్ఫిడెంట్ గా మనం డబ్బులు సంపాదించు. నేను చెప్పదలుచుకున్నాను. మెయిన్ గా స్టాక్ మార్కెట్ చేయాలంటే కనుక మనం ఎలా ఉండాలి అంటారు అంటే తనకి రూల్స్ స్పెసిఫిక్ కానీ ఇలా కంట్రోల్ కానీ కంట్రోల్ అయితే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈక్విటీలో చేశాను అసలు నేను జీరో రిస్క్, నేను రిస్క్ చేసుకున్నాను, రిస్క్ పడను అలాంటి వాళ్ళకి ఈక్విటీలో మంచి పర్మనెంట్ స్టాక్స్ కొనుక్కొని వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే 100% డబ్బులు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అనేది చిన్నది కాదు కదా. ఇప్పుడు ఇవాళ ప్రతి ఫ్యామిలీలో మార్కెట్ కంపల్సరీ చేయాల్సిందే. సైడ్ ఇన్కమ్ ఇదే, వేరే ఆపర్చునిటీ లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇంట్లో లేడీస్ చేసుకోవచ్చు. కాదు మనం ఇచ్చే అదే మనం చెప్పేది నేను చెప్పేది ఏంటంటే మనం చెప్పేది మనం ఆలోచించుకోవాలి. ఇట్లా చేస్తే ఇట్లా వస్తున్నాయి కదా, మనం ఎందుకు చేయకూడదు అని కానీ ప్రతి కొంచెం కేర్ఫుల్ గా చేసుకోగలిగితే డైలీ రిటర్న్స్ అనేది 100% వస్తుంది. ఓకే. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి మేము కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. మేము కొన్ని రోజులు వర్క్